వెల్కమ్ టు రక్షితాశ్రీ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి. సో ఈరోజైతే మీ అందరి దగ్గరికి ఒక చిన్న స్టోరీ తీసుకొచ్చానండి. లేడీస్ చాలామంది ఎంతోమంది హస్బెండ్స్ తాగడం వల్ల కానీ వేరే వాళ్ళతో వేరే అఫైర్స్ పెట్టుకోవడం వల్ల కానీ ఇలా ఎంతోమంది లేడీస్ చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఒక కథ చెప్తానండి. సో ఆ కథ ద్వారా మీరు మీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలన్నది మీకు అర్థమవుతుందని నా ఉద్దేశం అన్నమాట. సో దానికి నేను ఒక స్టోరీ అయితే చెప్తానండి. స్టోరీ ఏంటంటే, ఒక ఊర్లో ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ ఏంటంటే వాళ్ళకి ఒక అమ్మాయి ఉంది, పెళ్ళికి ఎదిగిన ఒక అమ్మాయి ఉందండి. సో ఆ అమ్మాయిని అయితే వాళ్ళు ఏంటంటే చాలా మంచి ఒక అబ్బాయిని చూసి మ్యారేజ్ చేయాలని వాళ్ళు ఎంతలాగో అయితే అనుకున్నారు. చాలా ఆశపడ్డారనమాట. ఎవరికైనా తల్లిదండ్రులకి ఆడపిల్లని మంచి సంబంధం చేయాలని అనుకుంటారు కదా. సో అలాగే ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అయితే మాత్రం అనుకొని చాలా చాలా సంబంధాలు వెతికి ఒక అబ్బాయిని చూసి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ అబ్బాయి పేరు ఏంటంటే శ్రీను అనో ఏదైనా అనుకోండి, ఒక పేరైతే అనుకోండి. నేనైతే ఒక పేరు చెప్తాను, రాజు అనుకోండి. సో ఆ అబ్బాయికి పెళ్లి చేస్తే అబ్బాయి చాలా మంచోడు, కూతుర్ని ఎంతో బాగా చూసుకుంటాడు అని చెప్పేసి వాళ్ళు పెళ్లి చేశారు. ఆ అబ్బాయి కూడా అలాగే ఉన్నాడు. ఒక 2 సంవత్సరాల వరకు కూడా చాలా మంచిగా అమ్మాయిని బాగా చూసుకున్నాడు. తనకు కావాలన్నది తెచ్చిచ్చేవాడు. పిల్లలు పుట్టడం, పిల్లల్ని చూసుకోవడం వరకు కొంచెం ఆ పిల్లలకు 1-2 ఇయర్స్ వచ్చే వరకు కూడా అబ్బాయి చాలా చాలా బాగా ఉన్నాడనమాట. సో 2 ఇయర్స్ తర్వాత ఏమైందంటే, అబ్బాయి వేరే జాబ్ నిమిత్తం ఒక ఊరు వెళ్ళి రావడం అన్నదైతే జరిగింది. సో అలా జరిగినప్పుడు ఏమైందంటే, అక్కడ వేరే వాళ్ళతో స్నేహాలు ఏర్పడడం అన్నది జరిగింది. స్నేహితులు ఎవరికైనా ఉంటారో. సో స్నేహాల్లో కూడా మంచి చెడు అన్నవి కూడా ఉంటాయి కదా, అది మనం నిర్ణయించుకోవడంలో ఉంటుంది. సో అలాగే స్నేహం చేసే అతను ఏం చేశాడంటే, ఎక్కువ స్నేహితులతో ఉండడం అన్నది బాగా టైంపాస్ ఎక్కువ అయిపోయింది అన్నమాట. ఎక్కువగా జనాలతో మూవ్ అవ్వడం, ఫ్రెండ్స్తో తిరగడం, అలాగే ఫ్రెండ్స్తో నైట్ వరకు ఉండిపోవడం, ఒక్కొక్క రోజు నైట్ అక్కడే ఉండిపోవడం, అలాగే వేరే ఆడవాళ్ళతో కలిసి తిరగడం ఉండడం అవి ఉండిపోయి అలా జరిగిపోతూ ఉంది. ఇంకా ఇంట్లో ఈ అమ్మాయిని అయితే మాత్రం సరిగ్గా పట్టించుకోకుండా, తిన్నారా లేదా, పిల్లలు ఉన్నారా అన్నది కూడా పట్టించుకోకుండా వచ్చిన డబ్బంతా కూడా తాగుడికి, ఫ్రెండ్స్కి, అలాగే బయట ఆడవాళ్ళతో తిరగడానికి అవి సరిపోయేది. ఇంట్లోకి ఒక రూపాయి కూడా ఇవ్వకుండా ఆమెను చాలా చాలా ఇబ్బంది పెట్టేవాడు అనమాట. సో ఆ అమ్మాయి అయితే మాత్రం తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోదాము అనుకున్న తల్లిదండ్రుల పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉన్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎంతకు ఇబ్బంది పెట్టడం, అలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా అనేసి ఆలోచించుకొని పిల్లలతో అలాగే పాపం అలా ఇంట్లోనే ఉండిపోయి మగ్గిపోతూ ఉండేది. పిల్లలు కూడా స్కూల్ మానిపించేసి ఇంట్లోనే ఉంచేయడం, ఎందుకంటే స్కూల్లో ఫీజులు కట్టలేదని, బుక్స్ కొనలేదని ఇలాగా పిల్లల్ని ఇబ్బంది పెట్టడం వల్ల పిల్లల్ని కూడా స్కూల్కి పంపించడం మానేసి ఇంట్లోనే తన దగ్గరే ఉంచేసుకోవడం మొదలుపెట్టాడు. కరెంటు బిల్లు కట్టలేదని కరెంటు కూడా తీసుకొని వెళ్ళిపోతే ఆ చీకటి ఇంట్లో అలాగే పాపం ఆ అమ్మాయి అలాగే నడుపుకుంటూ వస్తుంది. ఇంకా పిల్లలకు కూడా ఏమీ వండి పెట్టలేని పరిస్థితులు వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాక, తల్లిదండ్రులు పెట్టిన ఏదో కాస్తో కూస్తో బంగారం ఉంటే దాన్ని అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి ఆ డబ్బులు ఉన్నంతకాలం ఆ పిల్లలకి అలా జాగ్రత్తగా వండి పెట్టి అలాగా చేసుకుంటూ వచ్చింది. ఇంకా చివరికి వచ్చేసరికి ఇంట్లో ఇంకేమీ మిగలలేదు. పిల్లలకి కనీసం ఒక పూట పెట్టాలంటే కూడా అమ్మాయి దగ్గర ఏమీ లేదు, చిల్లి గవ్వలేదు. ఇంట్లోని ఉన్న వస్తువులు, బంగారాలు అయితే, వెండి అయితే, ఏదైతే ఉందో అవన్నీ కూడా అమ్మాయి అమ్మేసి పిల్లల్ని అలాగా అప్పుడు దాకా సాక్కుంటూ వచ్చింది. ఇంకా చివరిగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అమ్మాయి ఏం చేసిందంటే, ఇక లాభం లేదు, ఇంకా భర్తతో ఏవైనా సరే ఒకసారి మాట్లాడాలి అని అయితే డిసైడ్ చేసుకుని, ఒకరోజు భర్త వచ్చిన రోజున రాత్రి వచ్చిన వెంటనే తన బాధలను కానీ తన బిడ్డల బాధలను కానీ ఏమీ చెప్పకుండా మంచినీళ్ళు పట్టుకెళ్ళి చేతికి అందించి, మీరు భోంచేశారా అని అడిగింది.
నేను చేసేసి వచ్చాను అన్నాడు. అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయాక పడుకున్నాడు. సరే పడుకున్న మనిషిని ఎందుకు ఇబ్బంది పెట్టడం మనం, సరే మన పని రేపు పొద్దున చెప్దాంలే వెళ్ళేలోగా అని చెప్పేసి ఆగిపోయింది. ఆగిపోయి ఉదయం లేచి వెళ్ళిపోతున్న భర్తని ఆపి ఒకటే మాట అంది, మీరు మా గురించి ఆలోచించట్లేదు, పిల్లల గురించి ఆలోచించట్లేదు, ఇలాగా తాగి తాగి మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకుంటున్నారు, స్నేహితులతో తిరిగి మీరు మీ డబ్బును అంతా వేస్ట్ చేసేసుకుంటున్నారు అన్నదే కానీ మీరు నాకు డబ్బు ఇవ్వట్లేదు, మీరు ఇవ్వకపోవడం వల్ల మేము పస్తులు ఉంటున్నాం అని కూడా అనలేదు. మీ ఆరోగ్యం చెడిపోతుంది అని చెప్పేసి మాత్రమే అంటుంది పాపం అమ్మాయి. సో అంటే నీకెందుకు, నీవు ఎవరు నన్ను అడగడానికి అని ఎదురు ప్రశ్న ఆ అమ్మాయికి ఎదురవుతుంది. నువ్వు ఎవరు అనేసరికి ఆ అమ్మాయికి మొత్తానికి మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఎందుకంటే అన్ని సంవత్సరాలు సంసారం చేసి పిల్లల కన్నా ఆమెని నువ్వెవరు అని అడిగేసరికి ఆ అమ్మాయికి ఇంకా ఏమీ అర్థం కాక మైండ్ బ్లాంక్ అయిపోయింది అనమాట. బ్లాంక్ అయిపోయి అమ్మాయి ఏం మాట్లాడదు. ఇంకా మాట్లాడకుండా సరే మీ ఇష్టం, మీరు ఎలా ఉండాలి అనుకుంటే అలాగే ఉండండి అని చెప్పేసి మాట్లాడకుండా ఉండిపోతుంది, సైలెంట్గా ఉండిపోతుంది ఆ మాట అనేసి. సరే భర్త అయితే వెళ్ళిపోతాడు. భర్త వెళ్ళిపోయాక ఈ అమ్మాయి చీకటి గదిలో పడి ఆ కరెంట్ లేని ఇంట్లో అలాగే కూర్చొని పిల్లల్ని వేసుకొని గట్టిగా పిల్లల్ని పట్టుకొని కౌగిలించుకొని ఏడుస్తుంది. ఏడ్చి నా పరిస్థితి ఏంటి భగవంతుడా, నేను ఇలాగే బ్రతకాలా, నా జీవితం ఇంతేనా, ఆడవాళ్ళని అందరికీ ఎంతోమందికి నేను ఎంతో చెప్పాను, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, నేను ఎందుకు ఇంత బాధలు పడవలసి వస్తుంది, ఇప్పుడు నా బాధల గురించి నా పుట్టింటి వాళ్ళకి చెప్పలేను, పిల్లలకి చెప్తే వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితిలోనూ వాళ్ళు లేరు, నా పరిస్థితి ఏంటి అని పాపం ఆ రోజంతా ఏడుస్తూనే ఉంటుంది. అలా 2 రోజులు ఏడ్చిన తర్వాత ఆ అమ్మాయి అనుకుంటుందన్నమాట, అప్పటికి తన సమస్యల నుంచి తనకి అప్పటిదాకా జరుగుతున్న విషయాల గురించి తను దూరం పెట్టేయాలి, ఇంకా నేను ఇలా ఉంటే నా పిల్లలు ఏమైపోతారు అని చెప్పేసి ఒకటే ఆలోచించుకుంటుంది. నేను నా కాళ్ళ మీద నిలబడాలి, నా కాళ్ళ మీద నేను నిలబడిన రోజున నాకు ఈ సమస్యలు ఏమీ ఉండవు కదా, ఆయనే పెట్టాలా ఆయనే చూడాలా అని ఏమీ లేదు కదా, నేను సంపాదించుకుంటాను అని చెప్పేసి కళ్ళు తుడుచుకొని అందంగా చీర కట్టుకొని మంచిగా నీట్గా రెడీ అయ్యి తను ఎక్కడైతే ఉంటుందో అక్కడే చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి తనకి ఏదైతే మిషన్ కుట్టడంలో తనకి ప్రావీణ్యత ఉంది. సో మిషన్ కుట్టడం, పువ్వులు కట్టడం, అంటే మంచి మంచి దేవుళ్ళకి పెద్ద పెద్ద పూలదండలు తయారు చేయడం తనకి బాగా అలవాటు అన్నమాట. సో ఎప్పుడైతే నా చేతిలో ఉన్న విద్య ఏదైతే ఉందో దాన్నే ఉపయోగించుకొని నేను సంపాదించి నా బిడ్డల్ని, నా సంసారాన్ని నేను బాగు చేసుకుంటాను అని చెప్పేసి అమ్మాయి చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మంచిగా 4 మాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి బ్లౌజులు కుడతానని, డ్రెస్సులు కుడతానని, అలాగే అన్నీ కుట్టడానికి సంబంధించిన వర్క్ అంతా తెచ్చుకొని ఎంతో జాగ్రత్తగా వర్క్ చేసుకుంటూ తన జీవితాన్ని అయితే గడపడం మొదలు పెడుతుంది. సో మొదలు పెట్టడంలోనే అమ్మాయి ఎంతో కొంత చదువుకున్నది వల్ల ఏంటంటే సోషల్ మీడియా ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకోవడం ఆమె అలవాటు చేసుకుంటుందన్నమాట. వచ్చిన రూపాయి పక్కకు పెట్టి ఒక చిన్న ఫోన్ కొనుక్కొని ఆ ఫోన్ ద్వారా తనకి సోషల్ మీడియాలో పెట్టుకుంటే వర్క్ ఎక్కువ వస్తుంది, సో ₹1 మనకు మిగులుతుంది అని ఎవరో చెప్పిన విషయాన్ని చాలా గట్టిగా పెట్టుకొని అమ్మాయి ఏం చేస్తుందంటే ఒక చిన్న ఫోన్ కొనుక్కొని దాని ద్వారా తన ఏదైతే తయారు చేసిన వస్తువులు ఏవైతే ఉంటాయో ప్రతి వస్తువుని కూడా సోషల్ మీడియాలో పెట్టడం, దాని ద్వారా అవతల వాళ్ళు బాగా నచ్చిందనడం, అలాగే బయట వాళ్ళు కుట్టే దాని మీద ₹1 తక్కువకి తను కుట్టి ఇవ్వడం, ఇలా చేయడం వల్ల మోడల్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే తన సంపాదన అన్నది పెరుగుతూ వస్తుందన్నమాట. పెరుగుతూ వచ్చి పిల్లలకు కూడా ఎంతో మళ్ళీ స్కూల్లో జాయిన్ చేయడం, మళ్ళీ ఫీజులన్నీ తను కట్టుకురావడం, భర్త ఇంటికి రావడం పూర్తిగా ఇంటికి రావడం అన్నది మానేస్తాడు. కనీసం ఇంకా భర్త రావట్లేదు అయ్యో అని ఆ విషయాన్ని కూడా తను మర్చిపోయేంత పనిలో పడిపోతుంది అన్నమాట. ఇంకా భర్త రాలేదు అన్న దాని గురించి కూడా ఆమె ఆలోచించుకోకుండా
తన పనిలో పడిపోతుంది, తన సంపాదనలో పడిపోతుంది, తన పెట్టులో తను ఏంటి అన్నది మాత్రమే ఆలోచించుకోవడం మొదలుపెట్టింది. సో ఆమె అంచెలుగా ఎదిగింది, మంచిగా కుట్టుకుంటుంది, సంపాదన వస్తుంది, పిల్లలకు చూసుకుంటుంది, సరదాగా పిల్లల్ని బయటికి తీసుకెళ్తుంది, వస్తుంది. అలాగే ఒకరోజు ఆదివారం పిల్లలు సండే రోజున అమ్మ మమ్మల్ని బయటికి తీసుకెళ్ళు, ఎక్కడికైనా సరదాగా వెళ్దాము, సరదాగా గడిపి వద్దాము అనేసి తల్లిని అడిగేసరికి కాదనలేకపోతుంది. ఎంతో వర్క్ ఉంది, అది అంతా నేను ఫినిష్ చేయాలి, మీరు ఎక్కడికో తీసుకెళ్ళమంటున్నారు, సరే మీరు అడిగాక కాదనలేను కదా, సరే నడవండి వెళ్దాము, ఒక 2 గంటల్లో తిరిగి వచ్చేసాక నైట్ 1 గంట లేట్ అయినా వర్క్ చేసుకుంటానులేండి అని చెప్పేసి పిల్లల్ని తీసుకుని ఆమె బయటకైతే వెళ్తుందన్నమాట. సో అలా బయటకు వెళ్ళి పిల్లల్ని తీసుకుని వెళ్ళి అంతా తిరిగి పార్కులు అని అవి సరదాగా తిరిగి కావాల్సినవన్నీ ఇప్పించి తినిపించి మళ్ళీ వెనక్కే తిరిగి ప్రయాణం అయ్యి వస్తూ అని చెప్పేసి ఉంటాడనమాట. ఇంకా సరే మధ్య నుంచి వెళ్దాం కదా అని ఉండిపోయి వచ్చిన వాళ్ళు అందరూ బట్టలు ఇవ్వడం ఇవన్నీ చూస్తాడు, డబ్బులు తీసుకోవడం చూసి అన్నీ అయిపోయాక తనకు తను ఆలోచించుకుంటాడనమాట. తను ఏ రోజు ఆలోచించుకొని అనుకుంటాడు, సరే ఇంక నేను మారాలని చెప్పేసి పశ్చాత్తాపడి ఇంకా అక్కడి నుంచి పిల్లల్ని బిడ్డల్ని అలాగే మంచిగా చూసుకోవడం, భార్యని మంచిగా చూసుకోవడం, ఇంట్లోకి ఏం కావాలో చూసుకోవడం అన్నీ బాగా చేస్తాడు. సో సంతోషకరంగా జీవించడం మొదలు పెడతారు. భార్య కూడా మీరు టెన్షన్ పడకండి, మీతో పాటు నేను సంపాదిస్తున్నాను, మన ఇద్దరం కలిసి కష్టపడితే ఎంతో సంతోషంగా బ్రతకవచ్చు అని చెప్తుంది. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ స్టోరీలో మీరు అందరూ ఆలోచించాల్సింది, కష్టాలు వచ్చినాయి అని భర్తని ఏ డ్రమ్ములోనో పెట్టలేదు, అలాగే వదిలేసి వెళ్ళిపోలేదు, ఇంకొకరితో పిల్లల్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోలేదు. తన జీవితాన్ని మార్చుకోవాలని తను మార్చుకుంది, తన కాళ్ళ మీద తను నిలబడింది, తన భర్తను నిలబెట్టుకుంది, తన సంసారాన్ని నిలబెట్టుకుంది. కాబట్టి నేను ఇలాంటి స్టోరీలు చెప్తాను. సో ఇంకా మంచి మంచి స్టోరీస్ మీ దగ్గరికి తీసుకొస్తాను. సో తన జీవితాన్ని ఎలా మార్చుకుందో చూశారు కదా. సో మీరు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఓర్పు సహనంతో ఉండి మంచిగా జీవితాన్ని నిలబెట్టుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికున్నా. సో ఇలాంటి మంచి మంచి స్టోరీస్ ఇంకా మంచి మీ దగ్గరికి తీసుకొస్తానని మీకు ప్రామిస్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.